అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఉదయమే లేచేసరికి జోరున వర్షం కురుస్తోందండి. రాత్రంతా కూడా పెద్ద వర్షమే పడినట్టుంది. మధ్య మధ్యలో కొంచెం తక్కువ వర్షం పడినా మొత్తం రోజు మొత్తంలో మాత్రం వర్షం పడుతూనే ఉన్నదండి. మొత్తానికి ఒక వారం రోజుల పాటు ముసురు పట్టింది అని మాత్రం అర్థమైందండి. నిన్ననే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను కదండి. ఈ రోజున పీఠం అంతా తీసేస్తున్నాననమాట. పీఠం ఎలా తీయాలి ఏంటి అంతా కూడా వివరంగా చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఫోన్లో పెట్టుకుని పూజ చేశాను. ఫోన్లోనే మనకి చివరికి మండపదానం అనేది కూడా పంతులు గారు చేయిస్తారనమాట. సాధారణంగా ఈ మండపం అంతా కూడా ఏ పంతులు గారి కన్నా దానం చేసేయాలి. కానీ మాకు బాగా ముసురు పట్టు ఉన్నదండి. అదీ కాక పూజ చేసేటప్పుడు మనం ఆగ్యం వదిలేయటం ఇవన్నీ నీళ్లు వేస్తాం కదా, కొంచెం చెమ్మ అయిపోతాయి. వెంటనే ఇవ్వకపోతే అవన్నీ పాడైపోయే అవకాశం, అంటే బూజు పడతాయి అన్నమాట. మరి బూజు పట్టినవి కూడా పంతులు గారికి ఇవ్వలేం కదండి. మండపదానం నేను ఎలా చేస్తాను అనేదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సాధారణంగా మనం పంతులు గారిని పిలిచి వ్రతం చేసుకున్నాం అనుకోండి, ఆ వ్రతానికి సంబంధించినవి తీసుకువెళ్లాల్సినవి అన్నీ కూడా పంతులు గారు ఆయన తీసుకువెళ్ళిపోతారు. కానీ మనం ఫోన్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం నేను ఏ విధంగా నేనెట్లా ఇస్తున్నాను ఈసారి మంటపదానం అన్నదే నేను చూపిస్తున్నానండి. ప్రతిసారి అయితే మొత్తం మూట కట్టేసేసి దక్షిణతో సహా పంతులు గారికి ఇచ్చేస్తామన్నమాట. మరి ఈసారి ముసురు పట్టింది, పైగా కొంచెం బియ్యం ఎక్కువ తడిచినాయండి. ఆగ్యపాదాదులు మన స్వామికి వదిలినప్పుడు నీళ్లు వదులుతాం కదా, కొద్దిగా ఎక్కువ తడిచిపోయినాయి అనమాట. నిన్న ఉదయం పూజ చేసుకుని దీపారాధన చేశాను, నిన్న సాయంత్రం దీపారాధన చేశా. ఇప్పుడు ఒక్కసారి దీపారాధన చేసుకుంటే 3 సార్లు అవుతుంది అని నా మనసుకే అనిపించి ఆవు నీటితో తడిపిన ఒత్తుల్ని వేసి దీపారాధన చేసుకున్నానండి. ఇంకా ఎక్స్ట్రా తైలం వడ్డించలేదు. అలానే స్వామికి తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పించి మంగళహారతి కర్పూర నీరాజనాన్ని సమర్పించి పీఠం తీసేస్తాను అనమాట అండి. దీపారాధన కేవలం ఆవు నేతిలో తడిపిన ఒత్తులనే వెలిగించాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటే వెలుగుద్ది. ఇంకా ఆ తర్వాత మనం చక్కగా మంటపాన్ని అంతా సర్దేసుకోవచ్చండి. ముందుగా అయితే మనం పూజలో ఉపయోగించిన ఈ కొబ్బరి చెక్కలు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. దీపారాధన కుందులు అన్నీ తీసేసుకున్నాను. అలానే వినాయక స్వామిని పసుపు ముద్ద పెట్టుకున్న వాళ్ళు, పసుపు గణపతిని పెట్టుకున్న వాళ్ళేమో మొక్కల్లో వేయటం కానీ లేదా నూతిలో వేసుకోవటం కానీ చేస్తారు. నేను ఎప్పుడు వినాయకుని విగ్రహమే పెట్టుకుంటున్నానండి. నా దగ్గర స్వామి ప్రతిమ ఉన్నది కాబట్టి పెట్టుకుంటున్నాను. విగ్రహాన్ని తీసేసుకున్నాను. అలానే ఈ బియ్యంలోనే అన్నీ కలిపేస్తున్నానండి. ఎందుకంటే తడిచినాయి అని చెప్పాను కదా, ఎవరన్నా పంతులు గారికి ఇచ్చిన వారు కూడా అవి ఉపయోగించడానికి వీలుగా ఉండవన్నమాట. అందుకనే మనకు గోవులు వస్తాయి కదండి, గోవులకి పెట్టేద్దామని అనుకుంటున్నాను. అలానే ఇక కలశం చెంబుకి అలంకరణ చేశాం కదండి, అవి కూడా అన్నీ తీసేయాలి. స్వామికి పెట్టిన తలపాగా, కండువా కప్పాను కదా, ఆ కండువా, అట్లానే స్వామికి అలంకరించిన జంధ్యం, తిరునామాలు ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి. స్వామికి తలపాగాని ఎలా కట్టాను అని కూడా అడిగారు. అది ప్రత్యేకించి వీడియో ఒకటి చేస్తానండి. అమ్మవారికి అయితే కలశం అలంకారం చేస్తాం కదా కిరీటం లాగా, ఇక్కడ స్వామికి తలపాగలాగా కట్టాను అంతే అండి. మరి సత్యనారాయణ స్వామి కదా ఈయన, అందుకనమాట. అలానే నామం గురించి కూడా అడిగారండి. ఈ నామం నా స్నేహితురాలు నళిని ఇచ్చిందనమాట అండి. చాలా బాగున్నదండి. ఒకటి ఇటువంటిది తీసుకుంటే మనం చక్కగా ఎప్పుడు కలశం పెట్టుకున్నా అలంకరించుకోవచ్చు అని అనిపించింది. అటు ఇటు 2 పసుపు తాళ్ళు లాంటివి కట్టాను అనమాట. ఎలా కావాలంటే అలాగా దాన్ని కట్టుకోవచ్చు. కొబ్బరికాయకి కావాలంటే కొబ్బరికాయకి, లేదా కలశానికి బ్లౌజ్ పీస్కి కావాలన్నా కూడా కట్టుకోవచ్చు. ఆ విధంగా తాళ్ళు కట్టాను అనమాట. మళ్ళీ ఇటువంటివి అండి జాగ్రత్తగా గాలి ఆడని ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసుకుంటే కలర్ పోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా, అందుకనే దాన్ని కూడా ఇలా ప్యాక్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలానే చాలామందికి
కలశంలో కొబ్బరికాయని ఏం చెయ్యాలి అని కూడా డౌట్ వస్తదండి. కలశంలో కొబ్బరికాయని మనమే కొబ్బరికాయ కొట్టేసి పూజలో సమర్పించేయొచ్చండి. శుక్రవారం, మంగళవారం కాకుండా కొబ్బరికాయ కొడతామనమాట. అలానే ఈ కలశంలో నీళ్లుంటాయి కదండీ! ఆ నీళ్ళని మనం ఇంట్లో పెరట అంచుల చుట్టూ కూడాని మొక్కల్లో వేసుకోవచ్చు. లేదా ప్రహరీ గోడ ఉంటే ఆ అంచులెమ్మట కూడా వేసుకున్నా చాలా మంచిదండి. ఎందుకంటే మరి ఇన్ని రకాల పూజలు అందుకున్న తీర్థం లాంటిది కదండీ! అందుకని ఆ జలాన్ని కూడా చక్కగా మనం ఇంటి చుట్టూ జల్లుకుంటే చాలా మంచిది. చాలామంది ఈ కలశంతో సహా దానం చెయ్యాలి కదా అని కూడా అంటారు. పూర్వం అట్లా చేసేవాళ్ళండి. మరి ఇప్పుడు మనం వెండి చెంబులు అవి పెట్టుకుంటున్నాం కదా! అందుకని కలశం ఇవ్వట్లేదండి. అలా అని కాకపోయినా అండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేయించుకుంటున్నా ఎప్పుడు కలశాన్ని మా పంతులు గారు ఎప్పుడు తీసుకోలేదండి. కలశం మనకే వదిలేసేస్తారు. పూజా సామాగ్రి ఇవన్నీ ఉంటాయి కదా! బియ్యము, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, తాంబూలాలు, అందులో వేసిన దక్షిణ, అట్లానే ఎగస్ట్రా మనం స్వయం పాకానికి దక్షిణ అన్నీ ఇచ్చి పంతులు గారికి పంపిస్తాం కదా! ఈసారి మరి ఇంట్లో చేసుకున్నాం కదా! ఇగోండి అడుగున చూసారా నీళ్ళు ఎంతలాగా వచ్చేసినాయో. అందుకనమాట అండి ఆ బియ్యాన్ని ఆవుకే పెడుతూ ఉన్నాను. మనకి గుమ్మంలోనే ఆవు రెడీగా ఉంటుంది కదండీ! ఉదయమే వచ్చేసి పడుకున్నది. అందుకనే చక్కగా గోవుకి పెట్టేసేసాననమాట. గోవు చూడండి ఎంత చక్కగా తినేసిందో. ఎవరిదా అని అడిగాను. ఇది అయిపోయిందేమో. ఒక్క గోవులో కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారు కదండి మన పెద్దలు. ఒక్క గోవు కాదండి, బసవయ్య, గోవులు, బుజ్జి బుజ్జి దూడలు మొత్తం గో సంతతంతా మన ఇంట్లోనే పడుకుని ఉన్నదండి ఈరోజు. సాక్షాత్తు సత్యనారాయణ స్వామి కుటుంబం అంతా తన పరివారంతో సహా వచ్చి మన ఇంట్లో కొలువై ఉన్నారు అని నాకు చాలా ఆనందం కలిగిందండి. ఆ ప్రసాదము, అరటిపళ్ళు అన్నీ కూడా ఆ గోవులకే పెట్టేశాను. ఇక ఈ మామిడి రొప్పలు మనం కలశంలో ఉపయోగించిన నీటిని మొత్తం ఇంటి చుట్టూ ఒకసారి జల్లేసేసి ఇలా అంచులెమ్మట వేసేస్తామనమాట అండి. అలానే కలశంలో ఉపయోగించిన మామిడి రొప్ప కూడా గుమ్మంలో గుచ్చేసేస్తాను. ప్రతిరోజు గోవులు పెట్టిన దానా తినేసేసి వెళ్ళిపోతాయండి. మరి ఈరోజు కొద్దిగా వర్షంగా ఉంది కదా! అందుకనే చక్కగా మన ఇంట్లోనే విశ్రమించినియండి. ఇక మళ్ళీ పూజా మందిరంలోకొచ్చి పూజకు ఉపయోగించినయన్నీ తీసి పక్కన పెట్టాను కదండీ! ఇంకా మిగిలిన తమలపాకులు అంటే నిన్న పూజ చేయంగా మిగిలినయి అవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉపయోగించొచ్చు అని కవర్‌లో పెడుతున్నానండి. అంటే పెద్ద మోద తెచ్చారనమాట. తమలపాకుల మోద అని అంటాం మేము కట్టని. మరి మీరేమంటారో నాకు తెలీదు. మా సైడ్ అయితే మోద అని అంటారనమాట అండి. సగం మోద ఉపయోగించేసేస్తాం పూజకి. ఇంకా సగం ఉంది. అలానే వక్కలు కూడా కొన్ని మిగిలినయి. ఆ మిగిలిన వక్కల్ని కూడా కవర్‌లో పెట్టుకున్నాను. ఇక పూజలో ఉపయోగించినయన్నీ కూడాని ఒక కవర్‌లో వేసి ఉంచుకున్నాననమాట అండి. తర్వాత ఇవన్నీ కూడా ఒక న్యూస్ పేపర్‌లో చుట్టేసి పారే ఏటిలో అంటే మాకు కాలువలు చాలా ఉంటాయనమాట అండి. పంట కాలువలో గానీ, ఏటిలో గానీ వేసేస్తామనమాట. అలానే చిల్లర కాయిన్స్ మాత్రం నేనే తీసి దాచుకుంటున్నానండి. ప్రతిసారి పూజ చేసేటప్పుడు చిల్లర కోసం మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు చిల్లర కాయిన్స్ ఎక్కువ దొరకట్లేదు కదండీ! అందుకనే నేనెప్పుడు కూడా ఈ కాయిన్స్ నేనే ఇలా డబ్బాలో తీసి దాచుకుంటానండి. దీనికి సంబంధించి ఓ రూ. 100 పంతులు గారికి ఎక్స్‌ట్రాగా ఇచ్చేసేస్తాననమాట. ఎందుకంటే పంతులు గారికి ఇచ్చిన ఆయన కూడా ఈ చిల్లరని మళ్ళీ నోటు కిందో ఎట్లానో మార్చుకోవాలి కదండీ! అదెందుకు మనమే చక్కగా ఓ నోటు ఇస్తే సరిపోతుందని రూ. 100 దీనికి సంబంధించి ఇస్తాననమాట అండి. ఇదిగోండి కాయిన్స్ అన్నీ కూడా ఇట్లా ఒక డబ్బాలో వేసుకుంటాను. పూజా మందిరంలోనే అయి ఎప్పుడు రెడీగా ఉంటాయనమాట అండి నాకు. మరి మంటప దానానికి సంబంధించినవన్నీ నేను తీసేసాను కదా! పంతులు గారికి స్వయం పాకానికి, మంటప దానానికి నేను దక్షిణగా మనీనే ఇచ్చేసేస్తానండి. అది ఎంత ఇవ్వాలి అని చాలామందికి డౌట్ రావచ్చు. అవి స్వీకరించే వారిని బట్టి ఉంటుందండి. నేనైతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట మనకి పంతుళ్ళందరూ కూర్చుని ఉంటారనమాట. అయ్యగారులు చాలామంది వృద్ధులు కూర్చుని ఉంటారు. వాళ్ళకి సంభావనలాగా చేతిలో పెట్టేసేసి కాళ్ళకి నమస్కారం పెట్టేసేస్తానండి. నేను చేసే పద్ధతి ఇదనమాట. నేను అదే వివరంగా ఈ విధంగా పీఠం మీద ఇయన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసి పీఠం కూడా పక్కకు తీసేసుకున్నాను. ఆ తర్వాత
మనం జాగ్రత్త చేసుకునే వస్తువులు ఉంటాయి కదండి, ఇలాగా నేను పూజా మందిరం డస్కుల్లోనే పెట్టుకుంటాను అనమాట అండి. వ్రతానికి సంబంధించినవి అవన్నీ ఇందులో పెట్టుకున్నాక మిగిలిన వక్కలు కూడా ఇందులో పెట్టి దాచుకున్నా, మళ్ళీ ఉపయోగించడానికి పనిచేస్తుంది. అట్లానే నాకు ఇక్కడ పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ అరలోనే పెట్టుకుంటానండి. అవి చూడండి, గోమాలక్ష్ములు వర్షంగా ఉన్నది కదా పాపం అలా నిలబడి ఉన్నాయి. పొద్దున్నుంచి ముసురు పట్టినట్టుగా ఉన్నదండి. చిలకలు చూసారా మొత్తం దులిపేసినాయి ధాన్యం అంతా. ఇదిగోండి, ఆ కంకుల్లో లోపలికి ఉన్న ధాన్యం అంతా కూడా లాగేసేసినాయి. మీకు ఇలా చూస్తే అర్థం అవుద్ది. అదిగోండి, అవి లోన ఇవన్నీ పొడుచుకుని తింటాయండి. మన పెరట్లో పూసిన 4 పువ్వుల్ని కోసి తెచ్చుకుని ఇక నిత్య దీపారాధన మామూలే కదండి, నిత్య పూజ చేసుకున్నాను. ఎక్కడ అన్నీ సర్దుకున్నాను. కలశంలో కొబ్బరికాయ కూడా ఈరోజు కొట్టేశానండి. తండ్రి శివయ్య, వెంకన్న స్వామి తండ్రి, మరి నీ పూజలన్నీ నా చేత చేయించుకుని ఆయన తండ్రి, ఇదే నాకు దాని సంధ్యమ ఇంటికి కూడా ఒక కొలికి దేనైనా వాడు ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా సంధ్యమ ఇల్లు అంతా సక్రమంగా అయ్యేలాగా దీవించు తండ్రి. ప్రతిసారి పూజలో కోరుకునేది ఒక్కటే అండి, నా చేత మరిన్ని పూజలు ఆనందంగా చేయించుకో స్వామి అని చెప్పి. ఈసారి సంధ్య ఇంటి కోసం కూడా ప్రార్థించాల్సి వచ్చిందనమాట అండి. కొద్దిగా ఇబ్బంది పడుతోందనమాట. దానికి సంబంధించి స్వామికి విన్నవించుకున్నానండి. నాది ఒకటే లెక్కండి, భగవంతుడి దృష్టిలో వేస్తే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేది నా ధైర్యం అండి. ఆవులు చూసే వెళ్ళ పడుకుని అమ్మ పెద్ద సైజు కావాలి, ఉండు పాతది ఇస్తాను. తులసమ్మ దగ్గరది బ్రేక్ అయిపోయింది, కృష్ణయ్య దగ్గర బాగానే ఉంది. ఈ సైజు కావాలమ్మా, అదైతే దగ్గరికి ఉంటుంది. రేపు పెద్దది తీసుకుంటాడా మరి? ఓకే, 2 తెచ్చాయి, ఎందుకైనా మంచిది. పెద్ద సైజు 2 తే. ఓకే, మీరు ఆ గేట్ అక్కడ వేయకపోతే ఆవులు చక్కగా దారి పడతాయి అటు. నిన్న మా వారు ద్వారకా తిరుమల వెళ్ళారండి. స్వామివారికి తలనీలాలను సమర్పించి వచ్చారు. ఒకవేళ గుండుతో చూపిస్తే ఏమన్నా ఫీల్ అవుతారు అని చెప్పి మీ అంకుల్ గారిని ఫుల్గా వీడియోలో చూపించట్లేదండి. కానీ వాటికి తెలుసు, కాయ పెట్టినా మామిడి పండు పెట్టినా టెంకను వదిలేస్తాయి బయటికి. నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఎంత సంతోషించానో, ఈరోజు స్వామి పీఠం అంతా సదిరేసి మొత్తం పూజా ద్రవ్యాలన్నిటిని కూడా గోవులకి పెడితే అంతకు 100 రెట్ల ఆనందం కలిగిందండి. అలానే ప్రసాదం కూడా అందరికీ పెట్టుకుంటే చాలా సంతోషం కలిగింది. ఏమండి, పూజా ద్రవ్యాలని గోవులకి పెడితే ఎంత ఇష్టంగా తిన్నయ్యోనండి. ఆఖరికి ఖర్జూరాలు పెడితే మా వరం ఖర్జూరాలని ఒలిచి వేస్తోందనమాట. అసలు ఒలవకుండా వేస్తే ఎలా తింటయ్యా అని ఒక 4 వేస్తే ఖర్జూరం తిని గింజలను వదిలేసినాయండి. అంటే భగవంతుడికి తెలుసు అనమాట ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు అనేది. మనం మనస్ఫూర్తిగా చేసుకున్న పూజ, స్మరణం ఏదైనా సరే భగవంతునికి చేరుతుంది అనటానికి ఆయన చాలా నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడండి. మనమే వాటిల్ని సరిగా గ్రహించం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మనుషుల్ని మనం సంతృప్తి పరచలేమండి. మనం ఏం చేసినా, ఏం పెట్టినా, ఏం ఇచ్చినా కూడా మనుషుల్ని మాత్రం సంతృప్తి పరచలేం. ఇది 100కి 100 పాళ్ళు సత్యం అండి. కానీ భగవంతుడు మెచ్చుకున్నాడు, భగవంతుడు గ్రహించాడు అనటానికి మనకి ఏదో ఒక సంకేతాన్ని అందిస్తాడండి ఆయన. మన ఇంటికి వచ్చే గోవులు ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి. ఉదయమే వచ్చేస్తాయి, పెట్టినవి తింటాయి, వెళ్ళిపోతాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. మొత్తం షెడ్ అంతా కూడా శుభ్రం చేసేస్తాం. ఈరోజు మార్నింగ్ వచ్చిన గోవులండి ఈవినింగ్ వరకు అలానే ఉన్నాయండి.
దాణా బస్తా మల్టీగ్రెయిన్ దాణా బస్తా తెప్పించామనమాట అండి. అది మొత్తం సగం ఖాళీ అయిపోయిందండి దాణా బస్తా. అలా ఉన్నంతసేపు కూడా నేను దాణా పెడుతూనే ఉన్నాను. మధ్యాహ్నం మేము భోంచేసే టైంలో పెట్టాను. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తీసుకునే టైంలో మళ్ళీ వాటికి కూడా స్నాక్స్ టైము. దాణానే పెట్టాను. తెలగపిండి లేదనమాట అండి. ఆ దాణానే శుభ్రంగా నీళ్ళతో కలిపి మళ్ళీ పొడిలాగా పెడితే మొత్తం చెదర చేసేస్తున్నాయనమాట. అందుకనే నీళ్ళతో కలిపి పెట్టాను. ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడికి పూజ ఎంత శ్రద్ధగా చేసుకుంటామో, ఎంత ఆనందపడతామో, ఈ గోవులకి పెట్టేవి కూడా నాకు అంతే ఆనందాన్ని ఇస్తూ ఉంటాయండి. అలానే చిలకలకి ప్రత్యేకించి మనం చేసేదేమీ ఉండదులెండి. ఆ కంకులు అవి కట్టేస్తాం కదా! ఆ బియ్యాన్ని వాటిల్ని తింటూ ఉంటాయి. కానీ గోవులకి మాత్రం కొద్దిగా చెయ్యాలండోయ్! పేడలేసేస్తాయి, సుస్సులు పోసేస్తాయి, తర్వాత దాణా అంతా కూడా చెదర చేసేస్తాయి, కిందంతా వేస్తాయి. అందున ఆషాఢ మాసం ఈగలు విపరీతంగా వచ్చేసేస్తా ఉంటాయండి. కానీ అవన్నీ కూడా నేను చేసుకోవటమే కాదండి, నాకు పని చేసేవాళ్ళు కూడా అంతే శ్రద్ధగా, అంతే భక్తిగా చేస్తారండి. పూజకి సంబంధించినవన్నీ కూడా నేనన్నీ సర్దేసి ఇవతల పెడితే వరం అన్నీ కూడా తోమేసి చక్కగా దబిలించి వెళ్ళిందండి. ఇదిగో గ్యాస్ గట్టు ఇవన్నీ కూడా నాకు వంట అయిపోయిన తర్వాత నీట్‌గా సర్దేసి వెళ్తదండి. అలానే ఈ గోవులు వచ్చినియంటే సుస్సులు పోస్తాయి, పేడలేస్తాయి కదా! పిన్ని గారు ఈ గోవులు అలా ఎళ్ళంగానే ఆవిడొచ్చి మొత్తం శుభ్రం చేసేస్తా ఉంటారండి. నేను కూడా హెల్ప్ చేస్తాను మధ్య మధ్యలో. నేను ఏ వీడియో అన్నా చెప్పుకుంటూ లోన ఉంటే అసలు ఆవిడ పిలవను కూడా పిలవరండి. మొత్తం అన్నీ శుభ్రం చేసి వెళ్తారు. అంతెందుకండి, మొన్న వీడియోలో తులసమ్మ దగ్గర చిమ్నీ బ్రేక్ అయిపోయింది అని చెప్పాను. మా ఇంటి అవతల ఉన్న గ్రేసీ తను వర్క్ చేసే షాపు పక్కనే ఈ చిమ్నీలు అమ్మే షాప్ ఉన్నదంటండి. ఒకటి కొనుక్కొచ్చి ఉదయం తీసుకొచ్చింది. ఆంటీ చిమ్నీ బ్రేక్ అయిపోయిందన్నారుగా ఇదిగో తెచ్చాను అని చెప్పి. కాకపోతే అది స్మాల్ సైజ్‌గా ఉన్నది. చిన్న సైజ్‌గా ఉందమ్మా ఇంకొంచెం పెద్దది తెచ్చిపెట్టు ఇది సరిపోదు అని చెప్పాను. 2 తెచ్చిపెట్టు అని అన్నాను. నేనెవరండి అసలు? నా గురించి గుర్తుంచుకుని ఆంటీకి ఈ చిమ్నీ కావాలి అని చెప్పి తను తెచ్చింది చూడండి. అసలు ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉంటే ఇలాంటివి చేయగలరండి. నేనెప్పుడూ నమ్మే సిద్ధాంతం ఒకటుంటుందండి. భగవంతుడెప్పుడూ ప్రత్యక్షమయ్యి ఆయన చేతిలోంచి కిరణాలేదో మన మీద పడి మనల్ని సంతోషపెట్టడండి. మన చుట్టూ ఉన్న వాటి ద్వారానే మనల్ని సంతోషింపచేస్తాడు అని నేనెప్పుడూ ప్రగాఢంగా నమ్ముతానండి. ఏదివ్వాలన్నా భగవంతుడి దయే కదండీ! మనం చేసుకునే వ్రతాలు, పూజలు ఇవన్నీ అంటారా మన ఆనందం కోసం చేసుకునేవండి. కానీ భగవంతుడికి చేరేది మాత్రం మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేది. మనం ఎదుటి వాళ్ళకి ఏదిస్తే అదే మనకి ఇప్పడి ముప్పడిగా వస్తదండి. అన్నీ మీకేనేంటి? శివయ్యని తినేవండి. శివయ్య ఇందాకంత పడుకున్నాడు కదా, శివయ్యని తినేవండి. నిన్న చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం మండప దానం కింద దక్షిణగా పంతులు గారికి డబ్బులు పంపించేస్తానండి. కానీ పూజా ద్రవ్యాలన్నీ గోవులన్నీ తినటం సాయంత్రం వరకు ఉండటం మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.